భార్యాభర్తల్లో పురుషునికి పెద్ద వయసు ఎందుకు ఉండాలి, భార్యకి ఎందుకు ఉండకూడదు తెలుసుకుందాం. వైదిక మతం మనుషులకు కొన్ని నియమ నిబంధనలు అయితే విధించింది. అయినా కొందరు వైదిక మతం పురుష పక్షపాతంతో నిండి ఉందని వాదించేవారు కూడా ఉన్నారు. అయితే ఇది కేవలం భ్రమ మాత్రమే. ఇది దృష్టి లోపమే కానీ సృష్టి లోపం కాదు. దీని గురించి ముందు ప్రశ్నలో సవివరంగా తెలియపరుచుకుందాం. అన్ని మతాల కన్నా హిందూ మతానికి లక్షల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. మానవ జీవితాన్ని సమూలంగా అధ్యయనం చేసిన సనాతన ఋషులు మనుషుల భద్రత కోసం కొన్ని నియమాలను అయితే విధించారన్నమాట. అటువంటి నియమాల్లో స్త్రీ పురుషుల వివాహిక బాంధవ్యానికి పురుషునికి ఎక్కువ వయసు, స్త్రీకి తక్కువ వయసు ఉండాలని నిర్ణయించడం జరిగింది. వైవాహిక ఆచారాలన్నీ ఒక్కసారిగా నియమించబడినవి కావు. ఒక్కొక్క విషయాన్ని అనుభవపూర్వకంగా గుర్తించి విధించడం అయితే జరిగింది. రామాయణ కాలం నాటికి స్త్రీ పురుషుల వయసులతో నిమిత్తం ఉండేది కాదని తెలుస్తుంది. ద్వాపర యుగం నాటికి భార్య కంటే భర్తకు ఎక్కువ వయసు ఉండాలని గుర్తించి ఉన్నారు. ఈ అన్ని మతాల వారు ఈ సిద్ధాంతాన్ని అమలుపరుస్తున్నారు. పురుషుని కన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంబంధాలు కలిగి ఉంటే పురుషునికి శక్తి తగ్గిపోతుందని, నపుంసకుడు అవుతాడని, ఆయుర్దాయం తగ్గిపోతుందని చెప్పే మాటలైతే నిజం కాదు. ఇటువంటి అశాస్త్రీయ అధార్మిక సంబంధం మంచిది కాదనమాట. జన్మతః సామాజిక కారణాల వల్ల స్త్రీలకు సిగ్గు ఎక్కువ. వివాహానంతరం భార్యాభర్తల మధ్య జరిగే శృంగార కార్యకలాపాల్లో ఎక్కువ చొరవ తీసుకొనవలసింది పురుషుడే. భార్యను లాలించి ప్రేమతో బుజ్జగించి స్వంతం చేసుకోవాల్సిన బాధ్యత కూడా పురుషునిదే. ఈ దృష్టితో కూడా పురుషునికి ఎక్కువ వయసు ఉండాలని అప్పట్లో పెట్టారు. పుట్టుకతో పురుషునికి స్త్రీ కంటే బలవంతుడు. ఇది మనుషుల్లోనే కాదు, పశువుల్లోనూ, పక్షుల్లోనూ, జంతువుల్లోనూ పురుష శక్తిని మనం గమనించవచ్చు. ఎద్దులకు ఉన్నంత శరీర బలం ఆవులకు ఉండదు. కోడి పుంజుకున్నంత దేహ బలం కోడి పెట్టకు ఉండదు. అలాగే పొట్టేలకు ఉన్నంత దేహ పటిమ గొర్రెలకు ఉండదు. దున్నలకున్న శరీర శక్తి గేదెలకు ఉండదు. ఇది సృష్టి సహజం. స్త్రీ పురుషుల్లో సంభోగానికి ముందు ఆహ్వానించవలసింది మగవాడే. అన్ని ప్రాణుల్లోనూ ఇదే పద్ధతి ఉంటుంది. గమనించండి, శృంగార కార్యకలాపాలను, రతిశాస్త్ర మెలకువలను పురుషుడు గమనించినంతగా స్త్రీలు గమనించలేరు. శృంగార కేళ్ళలో కూడా పురుషునిదే ప్రధాన పాత్ర ఉంటుంది. స్త్రీ నిమిత్త మాత్రంగా ఉంటుంది. ఉరుములు మెరుపులు వర్షించే ప్రకృతికే కానీ భూమికి కాదు కదా. ఈ కారణంగా పురుషునికి పెద్ద వయసు ఉండాలని పెట్టడం జరిగింది. సంసారిక బాధ్యతల్లో కష్టించి పోషించాల్సిన బాధ్యత మగవాంది. ఆర్థిక స్థితిగతులన్నీ పురుషుడే చూసుకోవాలి. గృహ బాధ్యతలు, సంతానాన్ని సక్రమంగా పెంచటం, అలాగే పురుషుడు కష్టించి తెచ్చిన ధనధాన్యాలను సక్రమంగా వినియోగించటం, పొదుపుగా గుప్తంగా కాపురం కొనసాగించడం మాత్రమే స్త్రీ కర్తవ్యం. స్త్రీ శరీర నిర్మాణం పురుషుని శరీర నిర్మాణం కంటే భిన్నంగా ఉంటుంది. స్తనాల బరువు కూడా వారికి ఆటంకమే కలిగిస్తుంది. ప్రతి నెలకు ఋతుక్రమం రావటం, గర్భం ధరించటం, పసిబిడ్డలకు ఆహార సదుపాయాలు చూడటం స్త్రీలదే కదా ముఖ్య పాత్ర. అయితే ఆడదంటే పిల్లలకనే యంత్రమా అయితే అని ప్రశ్నిస్తున్నారు చాలామంది యువతలో స్త్రీలు, యువతరపు స్త్రీలందరూ. ఇదే తప్పుడు ఆలోచన అన్నమాట. స్త్రీ అంటే పిల్లల్ని కనే యంత్రమే కాదు, పురుషుడంటే కుటుంబాన్ని పెంచే బానిస కాదు. ఈనాటి యువతరం ఎందుకలా ఆలోచిస్తుందో కానీ ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఒకటే. బంధాన్ని భూతార్థంలో నుండి చూస్తున్నారు. పాశ్చాత్య నాగరికతను, సాంప్రదాయాన్ని తమకు తాము వర్తింపజేసుకుంటున్నారు. తినే ఆహారానికి 10 రూపాయలు కావాల్సి ఉంటే దాగు దర్పాల కోసం 90 రూపాయలు ఖర్చు చేసే స్థితికి వచ్చాం. ధన సంపాదన అందరికీ ముఖ్య ధ్యేయంగా అయ్యింది. అవసరాలకు మించిన ఖర్చుకి అలవాటు పడిపోతున్నాం. మితిమీరిన స్వేచ్ఛను కోరుకుంటున్నాం. ఎంటర్టైన్మెంట్ బాగా ఎక్కువగా చేస్తున్నాం. జీవితం చలనచిత్ర మాధ్యమం అయిపోతుంది. మన ఆలోచనలన్నీ టీవీకి అంకితం చేసేస్తున్నాం. మన స్వయసిద్ధంగా ఏ విధంగా బాగుపడాలనే ఆలోచనలు ఎవరూ చేయడం లేదు. అశ్లీలానికి అందరము ఎగబడుతూ ఉన్నాం. మనల్ని పాలించి శాసించే పాలకులకు ప్రజా జీవితాల మీద, సంస్కృతి మీద, ప్రజల భవిష్యత్తు మీద అభిమానం లేదు. ప్రజలను విభజించి పాలిస్తున్నారు. కులాల మతాల మొదలుతో ఓట్ల పంట పండించుకుంటున్నారు. మనలో మనకి కులాల పేరుతో తగువులు పెట్టి వాళ్ళు ఓట్లు వేయించుకోవడం అయితే జరుగుతుంది. ఈ కాలంలో భార్య భర్తలు పురుషుడే పెద్దగా ఉండాలని చెప్పడంలో మరొక రహస్యం కూడా దాగి ఉందండి.
సంసార అభివృద్ధి కోసం ప్రతి క్షణం శ్రమించిన పురుషుడు త్వరగా శక్తిహీనుడే అనేక దేహ సమస్యలకు రోగాలకు దారితీస్తాడు. కాబట్టి అహర్నిశం పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి పురుషునికి సారి తీర్చి ఆదరించి హక్కును చేసుకునే భార్య అవసరం ఎంతైనా ఉంది. ఇద్దరు సమాన వయసు వారైతే ఒకేసారి ఇద్దరు వార్ధక్యాన్ని అనుభవించాల్సి ఉంటుంది కదా అని పూర్వీకులు ఆలోచించి ఉండొచ్చు. అంటే పురుష స్వార్థం కోసం వయోభేదం కల్పించారంటారా? అంటే లోకంలో అతి తేలికైన పని విమర్శించటమే కదండి. విమర్శ మనందరి జన్మ హక్కు. పురుషుడు భార్య లేకుండా బ్రతకలేడు. భార్యను పోగొట్టుకున్న పురుషుడు తన ఇంటిలో ఉన్న పరాయి కొంపలో బ్రతుకుతున్నట్లే ఉంటుంది. భర్త మరణించిన ఆడది జీవించగలదు, కానీ భర్త జీవించడం చాలా కష్టం. ఆమె అవసరం పిల్లలకు ఉంటుంది. కావాలంటే మీరు మన సమాజంలో పరికించి చూడొచ్చు. భార్యను పోగొట్టుకున్న మగవానికి భర్తను పోగొట్టుకున్న ఆడదానికి ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత నరకంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. సమస్యల గురించి ఉపన్యాసాలు దంచటం, రచనలు చేయటం వేరు, సమస్యను వాళ్ళకి వారిగా అనుభవించడం వేరు. అందుకే వివాహ బంధానికి స్త్రీ కంటే పురుషుడే పెద్దవాడిగా ఉండాలని నిర్ణయించిన పూర్వీకుల దూరదృష్టిని పొగట్టంలో తప్పే లేదు. అవును కదా. విమర్శించడం తప్పు కాదు, ఆలోచించలేకపోవటమే తప్పు. తల్లి పాలలోని తీపితనాన్ని గురించి, చిక్కదనాన్ని గురించి, క్వాలిటీ గురించి విమర్శించి చెప్పేవాడిని ఏమని పిలవాలి? అది మీ ఇష్టానికి వదిలివేస్తున్నా. మీరు కూడా ఆలోచించండి. అతి విమర్శలు మంచిది కాదు. పథక గదిలోని సుఖాన్ని, కన్న బిడ్డల యవనాన్ని, కన్న తల్లి అందాన్ని కూడా విమర్శించవచ్చు, కానీ విమర్శించగలమా? విమర్శించడం న్యాయం కాదు కదా. అలాగే కొన్ని పద్ధతులు మన పెద్దలు పెట్టడం అయితే జరిగింది. ఇది ఎంతో దూరదృష్టితోనే చూసి మనకి పెట్టడం అయితే సాంప్రదాయాల పద్ధతులు అనేది నిర్ణయించడం జరిగింది. కానీ ఇప్పటి కాలంలో మనం దాన్ని విమర్శిస్తూ పురుషుడే పెద్ద గొప్ప, ఆడపిల్లలు గొప్ప కాదు, మేము జాబ్ చేస్తున్నాం ఆ విధంగా ఆలోచిస్తూ ఒకరికొకరు గొడవలు పెంచుకుంటూ ఎక్కువ తక్కువ అనే భేదాలు చూసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి అందువల్ల పెద్దలు అప్పుడు మన భర్త భార్య కంటే పెద్దవాడిగా ఉండాలని నిర్ణయించడం అయితే జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా తప్పుగా ఉంటే మన్నించండి. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్, ఒక్క లైక్ అనేది మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్లీజ్